ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు మంత్రి సీతక్క. మంత్రికి స్వాగతం పలికారు సమ్మక్క సారలమ్మ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పార్కింగ్ రోడ్డును, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్, ఎస్పీ శబరీష్, ఇతర శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. రైతులు కానీ ఇల్లులు పోయిన వాళ్ళది కానీ తప్పకుండా లిస్ట్ తీసుకొని ఇంకా కొన్ని ఇల్లులు కూడా మనకు శాంక్షన్ అయినాయి. కాకపోతే ఇది ఎక్కడ కట్టడు అనేది ఒకటి ప్రాబ్లం ఉండే, దాన్ని కూడా దసరా తర్వాత ఇప్పుడు వర్షాలు పడే కాలంలో ఇల్లులు తీస్తే మళ్ళీ ఎక్కడ ఉండాలనేది ఉంటుంది. కాబట్టి పండుగ తర్వాత ఒక మీటింగ్ పెట్టి మన వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా ఇల్లులు ఇచ్చి మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వర్షాల మూలంగా నష్టపోయిన వాళ్లకు చిన్న సహాయం చేస్తున్నాం. అదేవిధంగా మహిళలకు కూడా మనకు వడ్డీ లేని రుణాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళా సంఘాలలో అందరు చేరండి. మహిళా సంఘాలలో ఉంటే వడ్డీ లేని రుణాలు వస్తాయి. ఇవాళ ఇల్లు వచ్చింది కానీ మీకు కట్టుకునే స్తోమత లేదు ఉదాహరణకు, అప్పుడు ఏం చేస్తారు, మహిళా సంఘం ద్వారా ₹1,00,000 ఇప్పిస్తున్నాం. మళ్ళీ బేస్మెంట్ మీ అంతా లేవగానే మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది. మళ్ళీ వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో, మహిళా సంఘంలో ఉన్న అక్క లేదా ఏదో పాము గుట్టో వాగుల పడో ఏదన్నా వాళ్ళకు 10 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ పెట్టిండు మన రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్.